వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో పూల విగ్రహం ఏర్పాటు చేయాలి. వెంకటేశ్వర స్వామికి అపకీర్తి మూటగట్టింది కూటమి ప్రభుత్వం. యాదయ్యకు అన్యాయం జరిగితే చలో ఇబ్రహీంపట్నం. హిందూపురం నాకు సొంతూరు లాంటిది. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతూ ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 19వ వార్డు నుండి జనరల్ స్థానం నుండి ఇలా ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఆకుల యాదగిరి గారు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే బీసీ అయినటువంటి ఆకుల యాదగిరి గారిని చైర్మన్ చేస్తామని చెప్పి ప్రకటించారు. అనుకున్నట్టుగానే యాదగిరి గారి పేరు ప్రకటించగానే బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలిచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే లీడింగ్లోకి వచ్చిందో కిషన్ రెడ్డి గారు మాట మార్చి జనరల్ సీటు అంటే ఇలా మీకు కాదు బీసీలకు ఎందుకు ఇస్తాం, చైర్మన్ పదవి అడిగితే బీసీవి నువ్వు నీకెందుకు ఇస్తాం. యాదగిరి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అడిగిన మాట, నాకు జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్గా నువ్వు మాట ప్రకారం ఇవ్వాలి అని చెప్తే జనరల్ స్థానం అది బీసీవి నువ్వు, బీసీకి మేమెందుకు ఇస్తాం. ఎంత బల్పు మాటలు ఇవి. జనరల్ స్థానం అంటే ఎక్కడైనా రెడ్డిలు రావులే అని చెప్పి రాసుందా? మరి జనరల్ స్థానంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రంలో 33 మున్సిపల్ చైర్మన్లుగా జనరల్ స్థానాల్లో 33 మంది బీసీలు చైర్మన్లుగా అయ్యారు. మరి వాళ్ళు ఎట్లిచ్చారు? ఇబ్రహీంపట్నంలో ఎంత గమ్మత్ అంటే మొత్తం 24 కౌన్సిలర్ స్థానాలుంటే 24లో 21 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలే. 21 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలే. మెజార్టీగా ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచినప్పుడు 3 స్థానాలు గెలిచిన రెడ్డికి ఎట్లా చైర్మన్ ఇస్తావు? అంటే ఇందులో రెడ్డిల దగ్గర ముడుపులు తీసుకొని 10 కోట్లకు మాట్లాడుకొని రాజకీయాన్ని వ్యాపారం చేసి భ్రష్టు పట్టించి రెడ్డి అహంకారం చూయించి ఇవాళ మా బీసీ బిడ్డ అయినటువంటి వయసుతోటి 3 సార్లు కౌన్సిలర్, 1 సారి మున్సిపల్ వైస్ చైర్మన్, 2 సార్లు సర్పంచ్, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక బీసీ నాయకుడు, మంచి పేరు, ఉన్న ఆస్తులు అమ్ముకొని బీసీ సమాజం కోసం ప్రజల కోసం సేవ చేస్తుంటే
శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోతో కౌన్సిల్ హాల్లోకి చెప్పులు బూట్లు వేసుకొచ్చారు, దేవుడిని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని పయ్యావుల కేశవ్ గారు అడుగుతున్నారా? రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి గారు. పయ్యావుల కేశవ్ గారికి, ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి గడిచిన 2 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలందరూ మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తేవడం కోసం, అప్పులు తేవాలంటే ఏం చేయాలి? సంతకాలు పెట్టాలి, ప్రామిసరీ నోట్ల మీద పెట్టాలి, లేదా మనం స్కూటరో కారో కొనుక్కుంటే బ్యాంకు వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు ఇంత పుస్తకాలు. అట్టా ఈయన సంతకాలు పెట్టి 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 మైండ్ చెడిపోయినట్టుంది ఆయనకి, కేశవ్ గారికి. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే ఏది ఎక్కడో దొరికింది. ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను ఏవయ్యా లోపల. ఇది ఈ రాష్ట్రంలో దేవుడిని అపవిత్రం చేసేది ఇతనే. సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి తెలుగువాడి గుండె ధైర్యం, తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు. ఆయన 85లో ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, అలాగే మరి మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే అంత మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే అంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా. అందరూ కూడా అందరూ ప్రజలు, అధికారులు కానీ వాళ్ళందరూ చూపిస్తున్న, ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళందరూ చూస్తున్న, మీరు అందరూ కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చాటేలా చేస్తున్న మీ పాత్రికేయులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆ ధన్యవాదాలు పనుల రూపంలో ఉంటుంది, లేకపోతే ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను. ముందు ఇక్కడ దీంట్లో ఉన్న అందరికీ చేరువుగానే ఉంటున్నాం. అందరూ నా దారిలోని బాటలోనే అందరూ కూడా ఇక్కడ ప్రజా నాయకులు అయితేనేమి, లేకపోతే కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా నడుస్తున్నారు, అందరూ ఉడుతున్నారు. ఇక్కడ ప్రజలు మీరు ఇల్లు కట్టరా ఇక్కడ అని, నేను ఎక్కడైతేనేమి సరే ఇక్కడ ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి ఒక విశాలమైన భవనం, అంటే నేను అనేది విశాలమైనది కాదు, ఇక్కడ మెయిన్గా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అందరూ అందరికీ సరిపడేలా వాళ్ళ కోసం నేనుండడం కంటే కూడా నేనున్నప్పుడు, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకు గలడు అందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు అన్న. ఇటు హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే అటు ఒక క్యాన్సర్ హాస్పిటల్, బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అయితేనేమి 15 సంవత్సరాలు అయింది నేను చైర్మన్ బాధ్యతలు తీసుకుని. దాని తర్వాత ఒక సినిమా నటుడిగా అయితేనేమి, మా కళమ్మ తల్లి ఆశీతో నేను ఎప్పుడు అంటుంటాను, నాకు ఇంత ధన్యమనిచ్చి నన్ను ప్రజల గుండెల్లో
ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, నాకు నాన్న, గురువు, దైవం అయిన కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు నేను తలుచుకొని సందర్భం లేదు. ఏ సందర్భంలో అయినా ముందు వాగ్రత సంపడితో వాగ్రత పతిపతి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. నాకు అంటే నగాత్ర పరమంత్రం నమతు పరదేవత నారై పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన, పితృ ప్రార్థన. యస్మాత్ పార్థివత ప్రాదుర్భూతన భక్తి గుణ సంతృ మాంసే శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పితృ. అంటే ఆయన సగం దేహాన్ని నాకు ఇచ్చి గురువుల దగ్గర అయితేనేమి వాళ్ళ దగ్గర శుశ్రూషత ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఒక సినిమా మాధ్యమంగా ఆయన వారసుడిగా నాకు ఆ కళామ తల్లి ఆ కళారంగాన్ని నాకు ఇచ్చి, అలాగే ఇక్కడ హిందూపురం నియోజకవర్గం సేవలు అందించడానికి ఆయన 3 సార్లు, ఇప్పుడు 3వసారి మళ్ళీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యే అలాగే సేవ చేసే భాగ్యం. అలా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు ఇవాళ చూస్తే వాళ్ళ ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది క్యాన్సర్ వ్యాధి. మరి దానికి వైద్యం అందించడం రోగులకు అందరికీ. సో ఇటువంటి అన్ని అవకాశాలు ఇచ్చినందుకు సరే ఇంకా అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లులాగా, నా ఇల్లు కాదు ఇది మా నాయకులైతేనేమో మా కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి బాగా స్పేషియస్గా ఉండటం కోసమని వాళ్ళందరూ అభ్యర్థన మేరకు ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టడం. అలాగే నాకు కట్టాలని ఉండింది, ఎందుకంటే నేను ఇవాళ ఏ వస్తునో నాకే తెలియదు. నేనేమో పుట్టింది చెన్నైలో, నేనంతా పెరిగింది హైదరాబాద్లో. ఇప్పుడేమో అభిభక్త ఆంధ్ర రాష్ట్రం ఇవాళ విడిపోయిన. అంటే రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నారు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎవరు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు. నేను పెరిగిందంతా హైదరాబాద్లో. నేను ఇవాళ సరే జూబ్లీహిల్స్ ఇల్లు ఉందంటే అది నాన్నగారు మాకు ఆయన కట్టించి ఇచ్చింది నాకు. జూబ్లీహిల్స్ నేను నిల్లుపుడు. ఇవాళ నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే హిందూపూర్ నేను సొంతంగా. అది నా సొంత ఊరు అంటే ఇప్పుడు హిందూపూరు. అది నా అడ్రస్, కేర్ ఆఫ్ హిందూపూర్. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ మా కార్యకర్తలు అందరూ కూడా బాగా స్పెషియస్గా ఉండాలి. ఇప్పుడు అంటుంటాం మనం వాతావరణం బాగుండాలని. అలాగే ఇప్పుడు హిందూపూర్ను కూడా ఆ దిశగానే అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఏవైతే మనం పట్టణం కూడా బాగా విస్తరిస్తుంది. అలాగే పైప్ లైన్లు వేసి ఎలా నీళ్ళు ఇస్తున్నామో, అలాగే కాలుష్యాన్ని ఎలా నివారణ చేస్తున్నామో, చేయడానికి తగు అడుగులు వేస్తున్నాము. అలాగే సొంత ఇల్లు కూడా అలాగే ఉన్నాయి. ఎవరికైనా వచ్చేవాళ్ళు కూడా దాన్ని బట్టే దాన్నే వాస్తుంటాం, దాన్నే ఈశాన్యం అంటాం, లేకపోతే నైరుతి అంటాం. ఇట్లా దిశలు వాటిని బట్టి గాలి ఇది అందరూ కూడా బాగుండాలి. వాళ్ళ బాగా చేస్తున్నారు అందరూ. ఇంకా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.